ఈ రోజు కొలంబో స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే మ్యాచ్ కాదు, అది ఒక ప్యూర్ ఎంటర్టైన్మెంట్. పాకిస్తాన్ టీం విలవిలలాడడం చూస్తుంటే స్టేడియంలో జనాలు నవ్వు ఆపుకోలేకపోయారు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా టాస్ గెలిచి చాలా బిల్డప్ తో మేము ముందుగా బౌలింగ్ చేస్తామన్నాడు. బహుశా వాళ్ళు ఇండియాను 100 లోపే ఆపేద్దాం అనుకుని ఉంటారు, కానీ అక్కడ ఉన్నది మన ఇషాన్ కిషాన్. అభిషేక్ శర్మ డక్ అవుట్ అవగానే పాకిస్తాన్ ప్లేయర్స్ ఏదో వరల్డ్ కప్ గెలిచేంత బిల్డప్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది. ఆ గ్రౌండ్ లో సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే పాకిస్తాన్ బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. 40 బంతుల్లో 77 పరుగులు, అందులో 10 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు. ఒక్కో షాట్ కొడుతుంటే షహీన్ అఫ్రిది మొహం మాడిపోయిన వంకాయలా తయారైంది. ఎటు వేసినా కొడుతున్నాడేంటి అన్నట్లు చూస్తున్నారు పాక్ బౌలర్లు. ఇండియా 175 రన్స్ కొట్టగానే పాకిస్తాన్ కు అసలు వణుకు మొదలైంది. చేజింగ్ మొదలు పెట్టారో లేదో వికెట్ల పతనం ఒక కామెడీ సీన్ లా అనిపించింది. మొదటి 2 ఓవర్లలోనే 13 రన్స్ కే 3 వికెట్లు. పాక్ కెప్టెన్ సల్మాన్ అగా వచ్చి వెనక్కి వెళ్ళడానికి 2 నిమిషాలు కూడా పట్టలేదు. స్టేడియంలో ఇండియా ఫ్యాన్స్ రామ్ రామ్ అంటుంటే పాక్ బ్యాటర్లు అలా పెవిలియన్ కు క్యూ కట్టారు. ఎప్పటిలాగే 5 రన్స్ కొట్టి అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బాబర్ ఆజం, నేను కింగ్ ని అని చెప్పుకునే బాబర్ మన స్పిన్నర్ల ముందు చిన్న పిల్లాడిలా కనిపించాడు. చివరికి వరుణ్ చక్రవర్తి వచ్చి వరుసగా 2 వికెట్లు తీసి హ్యాట్రిక్ దగ్గరికి వెళ్లేసరికి పాకిస్తాన్ బ్యాటర్లు బ్యాట్ పట్టుకోవడం మర్చిపోయి క్రీజ్ లో డాన్స్ చేశారు. పాపం ఉస్మాన్ ఖాన్ ఒక్కడే 44 రన్స్ కొట్టి నేను ఉన్నాను అన్నాడు, కానీ అతన్ని కూడా ఇషాన్ కిషన్ స్టంపింగ్ చేసి ఇంటికి పంపేశాడు. పాకిస్తాన్ క్రికెట్ ఆడడం కంటే ఇండియా చేతిలో ఓడిపోయాక సాకులు చెప్పడమే బాగా వచ్చు. ఇషాన్ కొట్టిన దెబ్బకి షహీన్ అఫ్రిది బౌలింగ్ వేయడం మర్చిపోయి బాల్ ని ఫీల్డింగ్ చేయడానికి పరిగెత్తాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ అంటే అప్పుడప్పుడు వెలిగే దీపం లాంటిది కాదు, అసలు వెలగని ట్యూబ్ లైట్ లాంటిది. ఇండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సూపర్ 8 కు దూసుకెళ్లింది. పాకిస్తాన్ మాత్రం వచ్చే మ్యాచ్ లో చూసుకుందాం అనే పాత డైలాగ్ తో బ్యాగులు సర్దుకుంది. పాకిస్తాన్ ఓడిపోవడం, వాళ్ళ ఫ్యాన్స్ టీవీలు పగలగొట్టడం, ఇది ఒక ఎవర్ గ్రీన్ కామెడీ షో. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉందంటే చాలు పాకిస్తాన్ లో టీవీ షోరూమ్ ఓనర్లు పండగ చేసుకుంటారు. ఎందుకంటే రేపు ఎలాగో టీవీలు పగిలిపోతాయి, ఎల్లుండి మళ్ళీ కొత్తవి కొంటారు కాబట్టి. అయ్యా, మా టీవీలు మీకు సినిమాలు చూడడానికి ఇచ్చాం, కానీ మీ కోపం తీర్చుకోవడానికి కాదు అని ఆ కంపెనీలు మొత్తుకుంటున్న పాక్ ఫ్యాన్స్ వినట్లేదు. కొట్టేది ఇషాన్ కిషన్, అవుట్ అయ్యేది బాబర్ ఆజం, కానీ పగిలేది మాత్రం పాపం ఆ ఇంట్లో ఉన్న ఎల్ఈడి టీవీ. ఆ టీవీకి ఉన్న ఏకైక పాపం ఏంటంటే అది పాకిస్తాన్ లో పుట్టడమే. ఈసారి కొందరు తెలివైన ఫ్యాన్స్ పాత టీవీలను ముందే పక్కన పెట్టుకున్నారట. మనోళ్ళు ఎలాగో ఓడిపోతారు కదా, కొత్తది ఎందుకు పాల్గొట్టడం, ఈ పాత డబ్బా టీవీని పగలగొట్టి సోషల్ మీడియాలో పెడదామని ప్లాన్ చేశారట. పాకిస్తాన్ బ్యాటర్ల కంటే ఎక్కువ వికెట్లు పడేది గల్లీలో టీవీలే. చూశారుగా ఫ్రెండ్స్, ఇషాన్ కిషన్ దెబ్బకి పాకిస్తాన్ టీవీలు ఎలా పగిలాయో, మన టీం ఇండియా ఎలా గర్జించిందో. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఆ లైక్ బటన్ మీద ఒక సిక్సర్ కొట్టండి. పాకిస్తాన్ ఫ్యాన్స్ టీవీలు పగలగొట్టడంపై మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.